record not just in history books but in everyday lives of those who have benefited from his welfare policies even today అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. కంచు మోగినట్లుగా కనకంబు మోగదు, మాటల మనిషి కాదని చేతల మనిషి అని తన పథకాల ద్వారా మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు అధ్యక్ష. ఒక సందర్భంలో మరి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గారు చెప్పినట్లుగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే ప్రపంచమే వింటుంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ జీ స్పీక్స్ వరల్డ్ లిజన్స్ అని కూడా మరి ఒబామా గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నాడు కాబట్టి మరి నేటి అధికార పార్టీ సెంట్రల్లో ఆయన మీద ఈడీలు సిబిఐలు రకరకాలుగా ప్రయోగించిన లాస్ట్కి ఏం తెలియలేదు అధ్యక్ష, కేసులను క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మౌనముని కాదు, ఆయన అవమానించిన మాటలతో కేసులతో వేధించిన లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రజల సంక్షేమం పంచిన సంక్షేమ శ్రామికుడు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. మృదు స్వభావి, ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి ఆర్థిక పదంలో పరుగులు పెట్టేలా చేసినటువంటి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి మార్గ నిర్దేశంలో సేవకు అంకితమయ్యాడు అధ్యక్ష. దూరదృష్టి గల నాయకుడు, దార్శనికుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం మనందరికీ కూడా తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు అందించినటువంటి సంక్షేమ పథకాలు అప్రతిహతంగా ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సంతాప సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ, మరి అలాంటి మహనీయులు చరిత్రను సృష్టించి చరిత్రలో నిలిచిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరు భవిష్యత్ తరాలకు గుర్తుండేలాగా ఖచ్చితంగా అనేక గొప్ప కార్యక్రమాలను కూడా మనం చేపట్టుటకు వారికి భారతరత్నతో పాటు తెలంగాణ ఇచ్చినటువంటి, తెలంగాణలో పుట్టకపోయినా ప్రధానమంత్రిగా ఉంటూ మరి తెలంగాణ ఇవ్వడంలో పూర్తి బాధ్యత తీసుకొని అనేక ఆటంకాలను అధిగమించి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బిడ్డగా మనము ఈరోజు వారిని గౌరవించి వారి యొక్క విగ్రహాన్ని తప్పకుండా హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠింప చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు కె వెంకటరమణారెడ్డి గారు. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పురస్కారాలు కానీ చేసిన తీర్మానాలు అన్నిటికి కూడా మద్దతు పలుకుతూ, ఈరోజు భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ రాయదగ్గ అధ్యాపక, ఆర్థిక, రాజకీయ నాయకుడు, కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. భారతదేశంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే పదాలు విన్నప్పుడల్లా టక్కున గుర్తొచ్చేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు. భారతదేశ ఆర్థిక గతినే మార్చిన 1991 ఆర్థిక సంస్కరణలు గుర్తుకు వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి దిశను నిర్దేశించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. దేశ గతినే మార్చిన 1991 ఇండియా బడ్జెట్ ఈయన చలవే. అప్పుడే భారతదేశ రాత మారింది. ఇటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించడానికి
ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచడం మంచి సాంప్రదాయమని నేను గుర్తు చేస్తున్నాను. వారి గురించి స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష. అలాగే వారి జీవితంలో ఈనాటి యువత, రాజకీయ నాయకులు మనం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి జీవిత విశేషాలను ఒకసారి చూస్తే 26 సెప్టెంబర్ 1932లో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని గహా అనే గ్రామంలో జన్మించిండు. తల్లిదండ్రులు గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్. చిన్న వయసులోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈయన ఊర్లో స్కూల్ లేకపోతే 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్వానీ నగరానికి వచ్చింది. 1948లో అమృత్సర్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పంజాబ్లో నగరంలో స్థిరపడ్డారు. మన్మోహన్ సింగ్ గారు అమృత్సర్లోని హిందూ కాలేజీలో చేరారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని, 1954లో పీజీని కంప్లీట్ చేయడం జరిగింది. 1957లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్ అంటే ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేయడము జరిగింది. ఈయన స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు చదువుకున్న చదువులలో టాపర్గా ఉంటూ స్కాలర్షిప్లతోని మాత్రమే చదువుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కేంబ్రిడ్జ్లో ఆనర్స్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం జరిగింది ప్రొఫెసర్గా. 1960లో ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ చేసి తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి అదే పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా కూడా పనిచేసినారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1963 నుండి 65 వరకు అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుండి 1969 దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. 1969 నుండి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ అడ్వైజర్గా చేరి పనిచేశారు. 1972లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అయ్యారు. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1980-82 మధ్య ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. 1982 నుండి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. 1985 నుండి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1987 నుండి 1990 వరకు జెనీవాలోని ఎకనామిక్స్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1990 నవంబర్లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ గారికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఈయనను మన్మోహన్ సింగ్ గారిని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా కూడా నియమించింది. అప్పుడే ఎన్నికలు అయినాయి. 1991 జూన్ 21 అందరికీ ఆశ్చర్యపోయేలా మన్మోహన్ సింగ్ గారితో సహా పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఏర్పాటైన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖను అప్పగించడం జరిగింది. మన తెలంగాణ బిడ్డ పివి గారు ఆనాడు తీసుకున్న గొప్ప నిర్ణయం మన్మోహన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం. ఇద్దరు మౌనంగా తమ పని తాము చేసుకుపోయేవారు. ఎవరేమన్నా మౌనమే సమాధానం అని చెప్పి ముందుకెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉందనేది చెప్పక తప్పదు. 1991లో ఆర్థికంగా ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన విదేశీ మారక నిల్వలు దాదాపు $100 కోట్ల మాత్రమే ఉండటం జరిగింది. ఇది కేవలం 2 వారాలకు సరిపడ మన దిగుమతులకు సరిపోయేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రోజుకు అంటే ప్రజెంట్ అంటే డిసెంబర్ 20 నాటికి మన నిల్వలు $644.39 బిలియన్ అంటే సుమారు 64,000-65,000 కోట్ల డాలర్లు ఇవాళటి నిల్వలు. ఈనాటితో పోల్చితే
అంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991లో తీసుకున్న నిర్ణయాల ఫలితమే మనము ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థితి, దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దార్శనికుడు ఆయన. అలాగే లెఫ్టిస్టులు పట్టుబట్టి పదాలుగా వాడి ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణలను ఆయుధాలుగా చేసుకున్న ఈరోజు ఉన్న పర్మిట్ రాజ్ అనే పద్ధతిని పక్కన పెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. ఆనాడు ఆ ఇద్దరు కలిసి తీసుకున్న పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయమే నేడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు డెస్టినేషన్ ఇండియాగా కనబడుతున్నది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకొని 10 సంవత్సరాల 4 రోజులు రెండు టర్ములు ప్రధానిగా మే 26, 2014 వరకు దేశానికి సేవలందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 2004 నుండి 2014 మధ్యకాలము దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చి నిరుపేదలకు ఉపాధి కల్పించారు. పాలనలో పారదర్శకత కోసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టంతో పాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నికార్సైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని లెఫ్టిస్టులు హెచ్చరించిన, కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని భావించి భారత అమెరికా పౌర ఒప్పందాన్ని కుదుర్చుకొని అసలైన రాజనీతిజ్ఞుడిగా నిరూపించుకున్న మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఐఐటి హైదరాబాదు ఈయన పుణ్యమే 2008లో అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ని మనం పరిశీలిస్తే అది మనకు ఆదర్శంగా ఉంటుంది. రాబోయే రాజకీయ నాయకులు కానీ, యువత కానీ, రాజకీయంలోకి రావాలనుకున్న వ్యక్తులు కానీ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ను కూడా గమనిస్తే 10 ఏళ్ళు ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక మంత్రిగా, ఉన్నత అధికారిగా, యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన అతి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఫార్చునర్ల జీవితానికి దూరంగా మారుతి 800తో తృప్తి పడిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిజాయితీకి మారుపేరుగా తన ఇంటి అద్దెను కూడా నెల నెల అస్సాంకు పంపినటువంటి గొప్ప మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. బుక్స్ చదివే అలవాటు బాగా ఉండేది. ఈయన స్వతహాగా రచయిత. 1964లో తన మొదటి రచనతో ప్రారంభించి 2003, 2004, 2006 మరియు చివరగా 2019లో చేంజింగ్ ఇండియా అనే పుస్తకంను కూడా రచించారు. ఈయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిన సమయంలో ఆఫీస్ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కు నడిచి వెళ్ళి ఆ స్టాల్లో ఉన్న వర్కర్స్తో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడే కాదు, ప్రజల నాయకుడు. ఈ దేశానికి దొరికిన ఆణిముత్యం. 1991 నుండి 2024 వరకు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది. నెహ్రూ గారు 15/8/1947 నుండి 27/5/1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు పనిచేస్తే, ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977, 1980 నుండి 84 వరకు 15 సంవత్సరాల 350 రోజులు పనిచేస్తే, మోదీ గారు 26/5/2014 నుండి 29/12/2024 వరకు 10 సంవత్సరాల 20 రోజులు పనిచేశారు. తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది 10 సంవత్సరాల 4 రోజులు ప్రధానిగా పనిచేసింది మన్మోహన్ సింగ్ గారు చిరస్మరణీయం. వారి శ్రీమతి గురుచరణ్ కౌర్ గారికి మరియు పిల్లలు ఉపేందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ గారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ సభ్యురాలు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష. భరతమాత బిడ్డల్లో
మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అధ్యక్ష. దేశం వారిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. ఆర్థిక విధానంలో తనకంటూ ఒక గట్టి ముద్ర వేశారు అధ్యక్ష. విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు అధ్యక్ష. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవలో కొనసాగి మన్మోహన్ సింగ్ గారు అణగారిన ప్రజల సంక్షేమం తరఫునే పనిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, చట్టాలు పథకాలు చాలా తీసుకొచ్చిన ప్రతి దాంట్లో కూడా ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి అనేది ప్రధానంగా భావించేవారు అధ్యక్ష. సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఉపాధి హామీ చట్టం కానివ్వండి, విద్యా హక్కు చట్టం కానివ్వండి అధ్యక్ష. 2004లో జూలై 1 రోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ గ్రామానికి వచ్చారు అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గౌరవ ప్రధానమంత్రిగా ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరం నుండి 2004 లోపల చాలామంది ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబాలందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆనాటి ప్రధానమంత్రిని అక్కడికి మహబూబ్ నగర్ ఇన్వైట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఆ రోజు వెళ్ళిన సందర్భంలో ఆ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉండడం జరిగింది అధ్యక్ష. ఆ కుటుంబాలను ఒకరొక్కరిని మాట్లాడిస్తున్న సందర్భంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ బాగోగులు కనుక్కుంటున్న సందర్భంలో, నిజంగానే ఆ పేదవాళ్ళ కష్టాలు విని వాళ్ళ బాధను వింటున్న సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చాయి అధ్యక్ష. నిజంగా ఆ రోజు అనుకున్నాను, గొప్ప మానవతావాది, ఎంత పెద్ద ఎత్తుకి ఎదిగినా కూడా ఆ మానవత్వం అనేది చూపిస్తుండనేది ఆ రోజు వారిని చూడగానే నాకు అనిపించింది అధ్యక్ష. రెండవసారి అధ్యక్ష, ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టడానికి మన ఆలూరులో, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆలూరులో 2004 అధ్యక్ష నవంబర్ 14న అక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. అక్కడికి వస్తున్నప్పుడు ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడి ఆ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఆయనలో ఒక తృప్తి అనేది కనిపించింది అధ్యక్ష. ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జైపాల్ రెడ్డి గారు అక్కడ ఆ కార్యక్రమంలో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. అందరం అక్కడ చూస్తున్నాం అధ్యక్ష ఆయన. అదేవిధంగా మూడవసారి హైదరాబాద్ నగరానికి ఉన్న రింగ్ రోడ్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రావడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా తక్కువ సమయంలో మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం దొరికింది అధ్యక్ష. నిజంగా ఒక రకంగా అలాంటి మహనీయుని స్మరించుకుంటున్న సందర్భంలో మొదటిసారి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు అధ్యక్ష ఒక రకమైన టెన్షన్ పడ్డాను. ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ ఇబ్బంది కావద్దన్నప్పుడు ఒక టెన్షన్, ఉద్వేగం, దేశ ప్రధాని వస్తున్నారు కదా అనే కార్యక్రమంలో టెన్షన్ పడ్డాను అధ్యక్ష. కానీ వారిని చూసిన తర్వాత చూడగానే చేయైతే దండం పెట్టాలన్నంత ప్రశాంతంగా కనిపించున్నారు అధ్యక్ష. అదే కాకుండా మళ్ళీసారి కలిసినప్పుడు, మళ్ళీ 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఒక ఆత్మీయత ఆయనలో కనిపించింది అధ్యక్ష. నిజంగా ఎప్పటికీ వారిని మర్చిపోను. ఎందుకంటే ఆయనతో పాల్గొన్న కార్యక్రమాలు నా జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగానే ఉంటాయని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అదే విగ్రహం కూడా పెట్టాలని వారి ఆలోచనను తప్పకుండా బలపరుస్తున్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడినట్టు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరును పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుండి కోరుతున్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి మాట్లాడినప్పుడల్లా పివి నరసింహారావు గారు తప్పకుండా గుర్తుకొస్తారు అధ్యక్ష. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాం అధ్యక్ష. ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి దక్కిన గౌరవం ఆ రోజు ఆయనకు దక్కలేదని కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కేటీఆర్ గారు ప్రస్తావించినట్లు దేశ రాజధానిలో పివి నరసింహారావు గారి పేరు మీద మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఈ సభ ద్వారా తీర్మానం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఈ కాలాతీతమైంది కాబట్టి చాలామంది సభ్యులు మాట్లాడినారు కాబట్టి ఎక్కువ లోతుకు పోకుండా నాకంటే ముందు మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు, ప్రతిపక్ష సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా
10 ఏళ్ల పాటు పారదర్శకంగా దేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఎంతటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ దేశ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ సమగ్రత కోసం ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల ఈ దేశ ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడ్డ విషయాలు సభ్యులందరూ కూడా ప్రస్తావించారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రస్తావనలు పోకుండా కేవలం ఒక్క విషయం అయితే చెప్పగలుగుతా అధ్యక్ష, జీవితంలో అందరికీ రాదేమో అటువంటి అవకాశం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి 14 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉండడం, పార్లమెంట్ చరిత్రలోనే మీ పార్లమెంటు నా సహచర పార్లమెంట్ సభ్యులందరం కలిసి తెలంగాణ గొంతు వినిపించి 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉన్నా సరే ప్రధానమంత్రి ఎదుటనే ఆయన ముందరనే స్వయంగా సోనియా గాంధీ గారు, ప్రణబ్ ముఖర్జీ ముందరే డైలీ వెళ్ళకపోయి తెలంగాణ గొంతు వినిపించే అవకాశం మాకు దొరకడం అనేది జీవితంలో అదృష్టంగా భావిస్తున్న అధ్యక్ష. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న మా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చిన మన్మోహన్ సింగ్ గారు మన మధ్యన లేకపోయినా సరే చరిత్రలో ఎప్పటికి కూడా తన పేరు నిలిచిపోతుంది. మేమందరం కూడా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. మాలాంటి వ్యక్తులం ఆ రోజు యువకులుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఎన్నో సందర్భాల్లో ఒక చాలా ఇంపార్టెంట్ బిల్స్ చర్చ నడుస్తుంటే కూడా ప్రధానమంత్రి గారు కూడా మేము ఎంత పోయి ఇక్కడ ఎంతోమంది చనిపోతున్న నేపథ్యంలో ఉద్యమం తీవ్రంగా ఉంటే వెళ్ళకపోతే కూడా ఒక్కరోజు కూడా వారించలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, మిగతా సభ్యులు కానీ ఒక్కరోజు కూడా వారించలేదు. ఎందుకంటే నిజంగా ఉద్యమం ఆ విధంగా ఉండే, ఆ రాజు పరిస్థితులు ఆ విధంగా ఉండే. పార్లమెంట్ సభ్యులను తెలంగాణకు సంబంధించిన 12 మందిని ఎప్పుడు కూడా తెలంగాణ జరుగుతున్న ఎప్పటికప్పుడు వాళ్ళ కళ్ళకు అద్దినట్టు 5 ఏళ్ల పాటు మేము మా గొంతు వినిపిస్తుంటే ఏనాడు కూడా ఒక్క మాట చెప్పలేదు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మా బాధ తెలుస్తేందుకు ఇక తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారికి తెలియజేసే అవకాశం మాకు దొరికేది అధ్యక్ష. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేము ఎంపీలం పోయి కూర్చొని మాట్లాడితే నిజంగా గొప్ప మా మహానుభావుడు మన మధ్యన లేకపోయినా సరే ఆయన మా బాధ వినేవాడు అధ్యక్ష. తక్కువ మాట్లాడినా సరే చాలా సందర్భాల్లో మేము 15 నిమిషాలు 20 నిమిషాలు అన్నీ ఎప్పటికప్పుడు వింటుంటే ఒక్క మాట మాట్లాడేది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అనే మాట మాత్రం ఒకటే మాట అధ్యక్ష, ఎప్పుడు ఆ మాట అనేవాడు అధ్యక్ష. అన్నిటికంటే ఇంకా అదృశ్యమైంది అధ్యక్ష ఇంకొక విషయం, ఎక్కువ సమయం తీసుకోను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాకు మా పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రోగ్రాం తెలంగాణలో పెడదామనుకుంటున్నారు, డిసైడ్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఒక్కసారి ప్రోగ్రాంకి వస్తాడు, మరి అందరూ ఎవరిని అడిగినా కానీ మరి రెడీ లేరు, వేరే పేర్లు చెప్తుండ్రు, మరి నువ్వు చేయాలి, నీకు అత్యంత సన్నిహితుడు కదా అని చెప్పి. అవును అధ్యక్ష, నిజంగా అన్ని నాకు ఒక గొప్ప అదృష్టంగా భావించి 2014లో 2009లో ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ గారు ఎక్కడైతే వచ్చి సభ పెట్టామో అదే స్థలంలో సెంటిమెంటల్గా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారితో దాదాపు 3 లక్షల మంది ప్రజలతోటి ఆయన తెలంగాణ ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం, మాకెంత కష్టమైనా అని చెప్పి ఆ సభ ద్వారా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన అధ్యక్ష. నిజంగా మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఎందుకో నేను ఓడిపోయిన తర్వాత నన్ను పిలిపించి కూడా మాట్లాడింది అధ్యక్ష. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి తన మనుషుల ద్వారా ఓడిపోయినా అని తెలుసు. ఎందుకంటే ఏకైక ప్రోగ్రాం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భువనగిరి సభ అధ్యక్ష బ్రహ్మాండంగా ఆ సభ చూసి నాతో మాట అన్నాడు అధ్యక్ష, 10 ఏళ్ల కాలంలో నేను ముఖ్య అతిథిగా ఇంత పెద్ద సభ ఎక్కడ నేను ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్పారు అనే అధ్యక్ష. కానీ మా అదృష్టం మీరు రావడం, ఈ భువనగిరి గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడ రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఎప్పటికి కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే క్షణాలు అధ్యక్ష. నిజంగా ఎమోషనల్గా ఈ ఒక్క మాట చెప్పదు అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకునేటోళ్ళు చాలామంది అధ్యక్ష. తప్పు అధ్యక్ష,
ఆయనకు మా బాధ అంటే ఎంత ఫాస్ట్గా ఒక విషయం గురించి ఎప్పుడన్నా అతని దగ్గరికి పోయి పార్లమెంట్లో ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మా సభ్యులకు. ఒక 2 నిమిషాలు చెప్పగానే నాకు మీ బాధ అర్థమైంది, మీరు వేచి ఉండండి మీ సమయం కోసం, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్లో మీకు అన్ని పరిస్థితులు తెలుసు కదా, సహకరించండి, మాకు సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్న మాట పదే పదే ఎన్నిసార్లు కలిసిన ఆ మాట అన్న అధ్యక్ష. ఆ మహానుభావ నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ రావడం అనేది నిజంగా అదృష్టం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతుందో మొట్టమొదటిగా తన స్టాచ్యూ ఒకటి చాలా పెద్ద పార్క్ లాంటిది ఏదైనా మంచి స్టాచ్యూ కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి నా అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తున్నా, మంచి ఒక పార్క్ టైప్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద మన్మోహన్ సింగ్ గారిని నెలకొల్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు సేవలు చేసిన వాళ్ళు మర్చిపోకుండా మిగతా మన సభ్యురాలు ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అటువంటిది కూడా పేరు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతునిస్తూ, అట్లాగే వారి పేరు మీద విగ్రహ ఏర్పాటు విషయంలో కావచ్చు, ఇంకా హరీష్ రావు గారు సూచించినట్టు స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం కావచ్చు, అన్నిటికి కూడా సంపూర్ణ మద్దతును వ్యక్తపరుస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి మరణం డెఫినెట్గా ఈ దేశానికి తీరని లోటు అని నేను భావిస్తూ ఉన్నాను. వారు గొప్ప ఆర్థికవేత్త, అట్లాగే ఈ దేశానికి అనేక స్థాయిల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, అట్లాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, చివరకు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డెఫినెట్గా వారి సేవలు ఈ భారతదేశం ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటుంది అని చెప్పి నేను మనవి చేస్తూ, అయితే ఈ సందర్భంగా డెఫినెట్గా ఒక విషయం